టు స్ట్రావా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాన్య ప్రజలపై సచివాలయం సిబ్బంది దాడి. ఘనంగా పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దోమకొండ జెడ్పీహెచ్ఎస్ పలుకుగడ్డ హైస్కూల్లో ఫేర్వెల్ పార్టీ. రష్యాలో కూలిన మిలిటరీ కార్గో విమానం, 15 మంది దుర్మరణం. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల మార్పునకు కేంద్రం ఆమోదం. ఇక టీఎస్ నుంచి టీజీ. ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హనుమాన్ టీం. తల్లికి మొదటి ప్రాధాన్యత, ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం. చైనాలో భారీ పేలుడు, భవనాలు నేలమట్టం. సిఏఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు. సామాన్య ప్రజలపై సచివాలయం సిబ్బంది దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సచివాలయ సిబ్బందికి ఒక వ్యక్తి తన సమస్య చెప్పి పరిష్కారం చేయమని కోరగా అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలపై సచివాలయ ఉద్యోగి మొదటిగా దాడి చేశారు. సచివాలయం సిబ్బంది ఓపికతో వివరణ ఇవ్వకుండా ఈ విధంగా దాడి చేయడం ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అక్విడెక్ట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పి గన్నవరం వైసీపీ మండల అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన పి గన్నవరం నియోజకవర్గ విజయానికి కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈవేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి వేణుగోపాల్ రావాల్సి ఉంది. మరి ఆయన అనివార్య కారణాల వల్ల విజయవాడలో వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరూ కూడా మరి ఈ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి ఇంత ఉత్సాహంగా జరుపుకున్నట్టు ఈ కార్యకర్తలని ఇక్కడ రావడానికి కాలేజీ వైఎస్ఆర్ కుటుంబీకులందరూ కూడా పేరు కింద మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మంగళవారం జెడ్పీహెచ్ఎస్ పలుకుగడ్డ హైస్కూల్లో ఫేవరల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ స్కూల్లో చదువుకున్నటువంటి ఎందరో విద్యార్థులు గొప్ప మేధావులు అయ్యారన్నారు. అదేవిధంగా మీరు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ దత్తాత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లోనే కాకుండా చదువుల్లో కూడా ముందుండాలంటూ మంచి చదువులు చదువుకొని 10వ తరగతి పరీక్షలు పాస్ అయి ఇంకా ఉన్నత చదువులు చదవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని తెలిపారు. రష్యాలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కార్గో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళ్తే మాస్కోకు ఈశాన్యంగా ఉన్న ఇవానోవా ప్రాంతంలోని ఓ శ్మశాన వాటిక సమీపంలో ఇల్యూషన్ IL-76 మిలిటరీ కార్గో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది సిబ్బంది 7 ప్రయాణికులు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ సిబ్బంది స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కు బదులుగా టీజీని చలామణిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపింది. ఈ మేరకు తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. దీనికి తాజాగా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో మొదలనున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు ప్రాధాన్యంపై ట్వీట్ చేశారు. మన దేశ 18వ లోక్సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి చిరంజీవి ఓటర్లకు పిలుపునిచ్చారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కొల్లగొట్టిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 300 కోట్ల రూపాయల పైగా కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజ్ అయినా ఆకట్టుకునే కథాంశం, అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా హనుమాన్ చిత్ర బృందం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లో ఓ హోటల్లో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనకు హనుమంత ప్రతిమను బహుకరించారు. అనంతరం ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మరో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాల్లో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది మే 1 నుండి అమలు కానుంది. చైనా రాజధాని బీజింగ్ కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజివాలో బుధవారం ఉదయం 7:55 భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాస భవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభవించినట్లుగా సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిథిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ పేలుడులో ఎంతమంది చనిపోయిన వివరాలు తెలియాల్సి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం 2019ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోటిఫై చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. సిఏఏ నిబంధనలు అస్పష్టంగా, రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు. నార్త్ 24 పరగనాల జిల్లాలోని హబ్రాలో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సిఏఏ చట్టబద్ధతపై తనకు నమ్మకం లేదని అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలుతో సిఏఏ ముడిపడి ఉన్నదని, ప్రజల నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తారని, రాష్ట్రంలో సిఏఏ అమలును తాను అనుమతించబోనని తెగేసి చెప్పారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సామాన్య ప్రజలపై సచివాలయం సిబ్బంది దాడి. ఘనంగా పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దోమకొండ జెడ్పీహెచ్ఎస్ పలుకగడ్డ హైస్కూల్లో ఫేర్వెల్ పార్టీ. రష్యాలో కూలిన మిలిటరీ కార్గో విమానం, 15 మంది దుర్మరణం. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల మార్పునకు కేంద్రం ఆమోదం. ఇక టీఎస్ నుంచి టీజీ. ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హనుమాన్ టీం. తల్లికి మొదటి ప్రాధాన్యత, ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం. చైనాలో భారీ పేలుడు, భవనాలు నేలమట్టం.
సిఏఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.